ఇక వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై జరిగినటువంటి అత్యాచారం కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులు గౌతమ్ రెడ్డి, అతని స్నేహితుడు పరారీలో ఉండగా వారి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం బాధితురాలు దీక్షితతో పాటు ఆమె స్నేహితులు గౌతమ్ రెడ్డి కలిసి ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడే ఉన్న బార్లో ఇద్దరు మద్యం సేవించారు. ఆ తర్వాత హోటల్ రూమ్కి వెళ్లారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వెంటనే మేల్కొన్న బాధితురాలు కేకలు వేయడంతో ఇద్దరూ పరారయ్యారు. రక్తం మడుగులో ఉన్న బాధితురాలని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో కోలుకుంటోందని, ఆమె చెప్పే వివరాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ఏసీపీ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే నిందితుల పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ జాడ ఏమైనా కనుక్కునేటువంటి పరిస్థితులు ఏమైనా అప్డేట్ ఏమైనా తెలిసిందా? థ్యాంక్ యూ సలీన్. వనస్థలిపురంలోని సాఫ్ట్వేర్ ఆమె జాబ్ చేసే ఒక ఆమెపై అత్యాచారం కేసులోని ప్రస్తుతం నిన్న సాయంత్రం అయితే ఒక నిందితుడు అయితే పోలీసులకు అయితే లొంగిపోయాడు. అలాగే ఇంకా ఈ విషయం వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ అత్యాచారం చేసిన ఇంకొక మెయిన్ నిందితుడు కూడా ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఆమె స్నేహితుడు ఎట్ల గౌతమ్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే గౌతమ్ రెడ్డి స్నేహితుడు చౌటుప్పల్ మండలంలో ఆర్యన్గూడెంకి చెందిన మనగాల శివాజీ రెడ్డి అనే వ్యక్తి అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. గౌతమ్ రెడ్డి అత్యాచారం చేసిన అనంతరం శివాజీ రెడ్డి ఆమెపై అఘాయిత్యం పాల్పడినట్లు కూడా ఆమె అయితే నిన్న లిఖితపూర్వకంగా పోలీసులకు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం అయితే పోలీసులు ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొన్నటి వరకు తమ గ్రామంలో వార్డ్ నెంబర్ గా అయితే శివాజీ రెడ్డి కొనసాగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే గౌతమ్ రెడ్డి బాధితురాలకి బలవంతంగా వోడ్కా షార్ట్స్ తాగించడంతో ఆమె స్పృహలోకి వెళ్ళినట్లయితే పోలీసులు అయితే ఆ విచారణలో అయితే ప్రాథమిక విచారణలో వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆ బాధితురాలు కూడా ఆసుపత్రిలో కూడా చికిత్స అయితే పొందుతుంది. ముఖ్యంగా ఏదైతే ఒక టెక్కీకి సంబంధించి జాబ్ వచ్చిందని చెప్పి ఒక పార్టీ ఇచ్చే సమయంలోనైతే ఈ అఘాయిత్యంగా పాల్పడినట్లయితే ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా హోటల్ తీసుకెళ్లిన తర్వాత వాడ్కా షాట్స్ తాగించి ఆమె మైకల్లోకి వెళ్ళిన తర్వాత శివాజీ రెడ్డి అలాగే గౌతమ్ రెడ్డి కూడా ఆమెపై అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె నేరుగా ఏదైతే వనస్థలి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిన్న గౌతమ్ రెడ్డి ఏదైతే పోలీసులకు అయితే లొంగిపోవడం జరిగింది. అలాగే మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో శివాజీ రెడ్డి పరారీలో ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఆమె కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్లో తీసుకుంటుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.